రేపు 14వ తారీఖున జరగబోయేటువంటి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకి పోలవరం, చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ కార్యకర్తలు రావాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అప్పలనాయుడు గారికి, అలాగే ఈశ్వరయ్య గారికి, రవికుమార్ గారికి, సాయి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే రానున్న రోజుల్లో జనసేన పార్టీ యొక్క కార్యాచరణ ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, గత 8 నెలలు బట్టి ఈరోజు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ఈ ఆవిర్భావ సభ జరుపుకుంటున్నాం. ప్రపంచం అంతా కూడా మన వైపు, జనసేన పార్టీ వైపు చూసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే సభ ఉందో ఈ సభకు హాజరు కావాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. అలాగే జనసేన పార్టీకి ఈరోజు గతంలో ఏ విధంగా ప్రతిపక్షం వైసీపీ పార్టీ, ఈరోజు ప్రతిపక్షం వైసీపీ పార్టీ ఏ విధంగా జనసేన పార్టీని కించపరుస్తూ మాట్లాడిందో మీ అందరికీ తెలుసు. అలాగే ఈ రోజు కూడా ఏదో చింత చచ్చిన పులి చావదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రతి మాట కూడా ఈరోజు 11 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం, అతను మాట్లాడిన ప్రతి మాట వల్ల. అలాగే ఈ రోజు ఆ 11 సీట్లు ఉన్నటువంటి 11 సీట్లు కూడా అవి కూడా ఉంచుకునే పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డికి. తప్పకుండా ప్రజలు చూస్తున్నారు, ప్రజలే బుద్ధి చెప్తారు. ఈరోజు ఆ 11 సీట్లకు కూడా నువ్వు పరిమితం కాకుండా ఆ 11 పక్కన ఒకటి తీసి ఆ 1 సీట్కే నువ్వు పరిమితం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు చెప్తున్నావంటే ప్రజలందరూ చూస్తున్నారు. నీతికి, న్యాయానికి, అలాగే ధర్మానికి కట్టుబడి ఉండేటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన నువ్వు దూషిస్తున్నావు, తప్పకుండా దేవుడిని తప్పకుండా శిక్ష వేస్తుంది. ఆ శిక్ష ఆ 1 సీటుతో నువ్వు మిగులుతావని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఒక ప్రపంచం లాగా, రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఒక తుఫాన్ లాగా ముందుకెళ్లాలని మేము కార్యకర్తలు సూచిస్తూ, అలాగే జనసేన పార్టీకి సంబంధించి 14వ తారీఖున ఆవిర్భావ సభకి భారీ ఎత్తున ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, నాయకులు, ప్రజానీకం అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.